వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో ఉత్కంఠ రేపిన అమెరికా ఇరాన్ యుద్ధంలో ఒక్కసారిగా అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవాలన్న షరతుపైనే ఈ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. తమ ఒప్పందానికి తలొగ్గకపోతే ఈ రాత్రికే ఇరాన్లో ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పౌర సముదాయాలు, మౌలిక వసతులపై భారీ దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే అమెరికా సైన్యం యాక్షన్ మొదలుపెట్టింది. ఇరాన్కు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్లోని ఆయిల్ ఎగుమతి కేంద్రాలు, వంతెనలపై అమెరికా బలగాలు ముమ్మర దాడులు చేశాయి. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో ధీటుగా బదిలిచ్చింది. అమెరికా దాడులను కొనసాగిస్తే ఆ దేశంతో పాటు మిత్ర దేశాలకు ఏళ్లపాటు ఆయిల్, గ్యాస్ అందకుండా చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. సైనిక దాడుల నుంచి తమ పవర్ ప్లాంట్లను కాపాడుకునేందుకు యువత అంతా మానవహారంగా ఏర్పడాలని ఇరాన్ అధికారులు పిలుపునిచ్చారు. ట్రంప్ డెడ్లైన్ కు కొన్ని గంటలు ఉందనగా సీజ్ ఫైర్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు ట్రూత్ పోస్ట్లో చేశారు. వైట్ హౌస్ దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అటు ఇరాన్ సైతం కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే హర్ముజ్ జలసంధి కూడా ఓపెన్ చేస్తున్నట్లు చెప్పింది. 2 వారాల పాటు హర్ముజ్ తెరుస్తామన్నారు ఇరాన్ సుప్రీం నేతలు. కాగా ఇరాన్పై దాడులు చేయబోమని అమెరికా హామీ ఇవ్వాలని, దీంతో పాటు హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ తెలిపింది. మరోవైపు యురేనియం ఎన్రిచ్మెంట్ కు అంగీకరించాలన్న ఇరాన్ తమపై ఉన్న అన్ని ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయాలని షరతు పెట్టింది. అంతేకాకుండా ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయాలంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేసిన తీర్మానం రద్దు చేయాలని వెల్లడించింది. IAEA బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలంది. ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇరాన్ భూభాగం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలన్న ఆ దేశ సుప్రీం లీడర్ లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని షరతులు పెట్టింది. ఈ 10 షరతులకు అంగీకరిస్తే తాము యుద్ధం నుంచి తప్పుకుంటామని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలన్న షరతుతోనే తాను ఈ డబుల్ సైడెడ్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు స్పష్టం చేశారు ట్రంప్. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి మేరకే దాడులు ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ నుంచి 10 పాయింట్ల శాంతి ప్రతిపాదన తమకు అందిందని, దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తాజా ప్రకటనతో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా వీడినప్పటికీ రాబోయే 2 వారాల్లో పరిస్థితులు ఎటు దారితీస్తాయన్నది ఉత్కంఠగా మారింది.